పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. వారిద్దరూ స్నేహితులు, రక్త సంబంధం ఏదీ లేకపోయినా వారిద్దరిది అన్నదమ్ములంతటి అనుబంధం. ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు తోడుండేవారు. అలాంటి ఇద్దరు స్నేహితుల్లో ఒకతను మనసు నిండా విషం పెంచుకున్నాడు. కారణం ఏంటన్నది మిత్రుడికి తెలియదు. స్నేహం చేస్తూనే నమ్మక ద్రోహం చేశాడు. ఏకంగా ప్రాణం తీశాడు. స్నేహితుడే హంతకుడయ్యాడు. నమ్మితే ప్రాణం తీశాడు. ఇంట్లో భోజనం చేస్తున్న వ్యక్తిని బయటకు పిలిచి గుండెల్లో కత్తులు దింపాడు. అప్పటిదాకా తమతో కలిసి భోజనం చేసిన ఆ కుటుంబ పెద్ద అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ దారుణం ఏలూరులో జరిగింది. ఇతను పూనూరి రాజేష్, ఉండేది కొమడవోలు పంచాయతీ ఇందిరమ్మ కాలనీలో. ఇతనికి భార్య దైవమని, కుమార్తె కుమారుడు ఉన్నారు. ఏలూరులోని ఓ పార్టీ నాయకుడి వ్యాపార వ్యవహారాలను రాజేష్ చూస్తూ ఉండేవాడు. ఇతనికి స్థానికంగా ఉండే సరిపల్లి విజయ్ అలియాస్ చిన్ని నాని స్నేహితుడున్నాడు. రాజేష్ను అన్నా అన్నా అంటూ ఇంటికి వస్తూ ఉండేవాడు. రాజేష్ ఇంట్లో అప్పుడప్పుడు భోజనం కూడా చేస్తూ ఉండేవాడు. రాజేష్ ఇంట్లో అన్నం తిన్న నానే రాజేష్ను కత్తులతో పొడిచి చంపేశాడు. పక్కా పథకం ప్రకారమే రాజేష్ను హత్య చేశాడు చిన్ని నాని. ముందుగానే కారులో లంకపల్లి బాలకృష్ణ అలియాస్ బాలుతో పాటు మరో ఇద్దరిని తీసుకుని రాజేష్ ఇంటికొచ్చాడు నాని. ఆ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తున్న రాజేష్ను చిన్న మాట అంటూ బయటకు పిలిచాడు. నీతో కొంచెం మాట్లాడేది ఉందన్నా అంటూ రాజేష్ను కారు వద్దకు తీసుకెళ్లాడు. అంతే, కారులో నుంచి కత్తి తీసి రాజేష్ గుండెల్లో దింపాడు. మెడపై వీపుపై కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఇదంతా రాజేష్ కుటుంబ సభ్యుల ముందే జరిగిపోయింది. మీకేమన్నా మా మెద్దయ్య ఉంటే అన్ను మాత్రం వదలద్దయ్యా, నా భర్తని తీసుకున్నావు అని వదలద్దయ్యా, నా పిల్లల్ని నన్ను అన్యాయం చేసేసాడయ్యా, మమ్మల్ని ఎటు కణోళ్ళు చేసేసాడయ్యా, మాకీడ అన్న అసలు వదలద్దయ్యా, మాకు సహాయం చేయండి అయ్యా, మాకు ఇంకేమొద్దు కానీ ఇప్పుడు మాకు ఎవరిని లేకుండా చేసేసాడయ్యా, మాకు చిన్న సాయం చేయండి అయ్యా, మాకు ఇంకేం వద్దు, నా భర్తను చంపినోడు మాత్రం వదలద్దు. అసలు ఎలా పొడిచారు గుండెల్లో, అప్పటికే పరిగెత్తుకొని గమ్మని గుమ్మలోకి వచ్చేసాడయ్యా. కారులో నలుగురు ఉన్నారంట అండి, ఇద్దరు కిందకి దిగారంట. నేను ఆ పొడిచిన చిన్న నిన్ను చూశాను. ఆడు మాకు ఆన్సర్ ఆ కాలనీలో ఉన్నవాడే అండి. ఆడు నలుగురు వచ్చారంట, ఎదురు కొట్టికాడ ఎక్కడో సిగరెట్లు వేయలేవని గొడవ చేశారంట అండి వాళ్ళు. మరి ఆ కారు ఎప్పుడొచ్చిందో కూడా మాకు తెలియదు. ఆ చర్చి కాడ పెట్టుకొని ఈ అబ్బాయి వచ్చి పిలిచి బయటికి తీసుకెళ్లి చేశాడండి. ఊహించని ఘటనతో కుటుంబ సభ్యులు షాక్ కి గురయ్యారు. రాజేష్ ను వెంటనే ఆటోలో ఏలూరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. రాజేష్ ను నాని ఎందుకు హత్య చేశాడో తెలియదంటున్నారు మృతుడి తండ్రి. వీళ్ళందరూ అడ్డం పడితే పిల్లలకు గల్లెత్తి పారిపోయారు. ఎక్కడోళ్ళు అక్కడే జరిగింది. వాళ్ళు కత్తులతో నరికి వెళ్ళిపోతున్నాడంట దూరంగా. పడిపోయింది వెనక నుంచి 4 పోట్లేదో పొడిచేది అక్కడే చనిపోయాడు. చనిపోతే పెద్ద హాస్పిటల్ తీసుకొచ్చి జరిగింది ఇది. కారు వేసుకుని వీళ్ళు పారిపోయారు. వాళ్ళకి గతంలో ఒకప్పుడు మా వాళ్ళకి తిరిగేవాడు. నాకు తెలుసు. 2-3 సార్లు కూడా ఇంకా రోజు అన్నం పెట్టేస్తున్నాడు ఇంట్లో పెట్టేస్తే ఎందుకు ఎన్నం పెట్టేస్తున్నా ఇలాంటి రోజులు ఇంట్లో రానియద్దు అనుకోని నేను చెప్పాను. ఒక రోజున కూడా చెప్తే పోలే నాన్న అడుగులు మనకి ఎదురు మా నాన్న పోతాడు అని అన్నాడు. అది నాకు జరిగిన విషయం ఇంతవరకే. రాజేష్ హత్య సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. కుటుంబ సభ్యులను అడిగి వివరాలు సేకరించారు. స్థానికులను విచారించారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండొచ్చన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. రాజేష్ సన్ ఆఫ్ నాగేశ్వరరావు 42 సంవత్సరాల వ్యక్తిని అదే గ్రామం చెందినటువంటి బూరు నాని ఎలియాస్ చిన్న నాని ఎలియాస్ విజయ్ కుమార్ అనే అతను ఇంట్లో నుంచి అతను బయటకు తీసుకొచ్చి మాట్లాడినట్టుగా మాట్లాడి ఇంటి ఎదురుగా ఉన్నట్టు చర్చి వద్ద అతన్ని పొడిచినట్లు, అదేవిధంగా గతంలో వీళ్ళకి మధ్యలో పాత గొడవలు ఉన్నాయి. దీని నేపథ్యంలో ఈ యొక్క గొడవలు జరగడంతో ఇతన్ని మర్డర్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు అబ్బాయి డిసిజు తాలూకా కుమారుడు అదేమంటే కుమార్తె కూడా చూసి వెంటనే కేకలేగా కుమార్తె, అదేవిధంగా డిసిజు తాలూకా చెల్లెలు కూడా వెంటనే పరిగెట్టుకుని రాగా వీళ్ళు వెంటనే వాళ్ళతో పాటు తెచ్చుకున్న ఒక వాహనంలో కారులో పారిపోయినట్టుగా తెలిసింది. దీనిపైన కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. తొందరగా నిందితులను కూడా ఐడెంటిఫై అయ్యారు కాబట్టి వాళ్ళని కూడా తొందరలో పట్టుకుంటాం. రాజేష్ హత్య స్థానికంగా కలకలం రేపింది. నమ్మిన వాడే ప్రాణాలు తీయటాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోయారు.
పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులు దొరికితే రాజేష్ హత్యకు అసలు కారణమేంటన్నది తేలనుంది.